నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ నెల 7వ తారీఖు 2025 శుక్రవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు ఏమిటి అనేది చూద్దాము. ముందుగా ఈ రోజు గ్రహస్థితులు కనుక చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలో ప్రయాణం చేస్తున్నాడు, సూర్యుడు తులాలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు ధనస్సులోను, కుజుడు సింహంలోను, గురుడు మిథునంలోను, శని భగవానుడు మీనరాశిలోకి వచ్చేశాడు, అందులోను వక్ర స్థితిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతువు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ 12 రాశుల వీరి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా ఫాస్ట్ గా, వేగవంతంగా, సక్సెస్ఫుల్ గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో పాత అడ్డంకులు మీకు ఏమైనా ఉండి ఉంటే అవి తొలగిపోయి సానుకూలంగా ఉండేటట్టు, ఫ్రెష్ గా ఉండేటట్టుగా, అంటే మీ ఆలోచనలు కావచ్చు, మీరు పనిచేసే స్థలం కావచ్చు, హాయిగా అనిపించేటట్టుగా ఈ రోజు ఉంటుంది. అంటే మానసికంగా చాలా ప్రశాంతతంగా ఉండే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఈ రోజు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. నీరుని కనుక ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి డబ్బు వ్యవహారాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నష్టపోవడం కానీ, దొంగ భయం కానీ, లేదా పోగొట్టుకోవడం కానీ, ఇలా ఏ అంశంలోనైనా సరే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, నష్టపోవడము అది జరిగే అవకాశాలు 100% కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యయాలు ఎక్కువ అవుతాయి, ఖర్చులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కుటుంబంలో చిన్న చిన్న తగాదాలుగా రావడము, ఆ తగాదాలు పెద్దవడము, కొంత ఇబ్బందికరమైన వాతావరణం కానీ, కొంతమంది ఇళ్లలోంచి బయటికి వెళ్ళిపోవడం కానీ, ఇట్లాంటి కొన్ని అస్తవ్యస్తమైన సమస్యలు అస్తవ్యస్తంగా ఈరోజు ఉండే అవకాశం కుటుంబంలో కనబడుతోంది. సాయంత్రానికి సర్దుబాటు అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోనువచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి పాలు, పంచదార కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు ఈ రోజు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఏ పని మీదైనా వెళ్ళాలనుకున్నా, ఏ పని స్టార్ట్ చేసుకోవాలనుకున్నా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. దానివల్ల మీకు ఉత్సాహం పెరగడము, అన్ని విధాల, అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కార్యసిద్ధి, కార్య అనుకూలత, అప్రయత్నంగానే మీ పనులు అలా చకచక అయ్యేటట్టుగా, అంటే శ్రమ ఎక్కువ పడకుండా మీ పనులు సానుకూలంగా అయ్యేటట్టుగా కనబడుతోంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కొత్తగా అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా వస్తే అది వదులుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతారు కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయవలసిందే. ఎందుకు అంటే కనుక ఇవి కార్తీక మాసం అవడంతో పాటు శివకేశవులకి ఇద్దరికీ ఇష్టమైన మాసము, ఫలితాలు కూడా 1000 ఉంటాయి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ నోటికి వచ్చిన వాళ్ళు చదువుకోండి, కుదరని వాళ్ళు వినే ప్రయత్నమైనా తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఎందుకు విష్ణు సహస్రనామ పారాయణే చెప్తున్నాను ప్రతిసారి అంటే కనుక ఈ విష్ణు సహస్రనామ పారాయణలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కష్టాన్ని తీసేసే ఫలితం ఉన్నదనమాట. అంత విశేషమైనది విష్ణు సహస్రనామము. అందులో ఏ కష్టం మీకుందో తెలియదు కాబట్టి అన్నీ చదివినట్టయితే కనుక మీకు తెలియని కష్టాలు, మీకు తెలిసిన కష్టాలు కూడా తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చదివేందుకు, వినేందుకు మొగ్గు చూపే ప్రయత్నం చేసుకోండి. చాలా వరకు సమస్యలు మీకు తెలియకుండానే తీరిపోయే అవకాశం ఉంది. అయితే మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏ పని మీద వెళ్ళినట్టయినా కానీ, లేదా దేనికోసమైనా, అంటే కార్య సాధన కోసము ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.